వీరి తండ్రి గారికి ఒళ్ళంతా మచ్చలు వచ్చేసి 2 నెలలుగా చాలా బాధపడేవారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, మందులు వాడినా తగ్గేది కాదు. చాలా మందులు వాడారు కానీ తగ్గటం లేదు. తగ్గుతున్నట్టుగా ఉండేవి కానీ మళ్ళా వచ్చేసేవి. ఆ సమయమందు దేవుని యొక్క బైబిల్ మిషన్ షకీనా సుస్తుత షాలకు వచ్చి ఈ షాలో వారాలు పెట్టుకుని ఇక్కడ ఒలివ తైలము వారికి రాయిగా ఆ యొక్క సమయమందు ప్రార్థన చేయించుకునగా దేవుడే వారి అద్భుత రీతిగా ముట్టి ఆ మచ్చలన్నీ కూడా సంపూర్ణంగా ముట్టి వచ్చారు. దేవుడికి ఏమైనా కలుగును గాక, దేవుడికి కీర్తి కలుగును గాక, దేవుడికి ప్రభావం కలుగును గాక. దైవజనులకు వందనాలు. మీ అందరికీ వందనాలు. మా నాన్నగారికి విపరీతమైన ఒళ్ళంతా మచ్చల కింద వచ్చేసి మా అబ్బాయి కోసం నేను వారాలు పెట్టుకున్నానండి. మా అబ్బాయి కోసం వచ్చేస్తున్నాను. అలాగే మా నాన్నగారికి ఇక్కడి నుంచి తైలం కొనుక్కుని పట్టుకెళ్ళి రాయిస్తున్నాను. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి. ఒళ్ళంతా మచ్చలు తగ్గిపోతే శుభ్రంగా తగ్గిపోయిన మచ్చలు మా అబ్బాయి కోసం నేను సన్నిధానికి వారాలు పెట్టుకున్నానండి. చిన్న అబ్బాయి కోసం 15 వారాలు వచ్చానండి. కాలేజీ విషయంలోనూ బిడ్డ మొన్న సంవత్సరము మానేశాడండి. 8 వయసులో ఎగ్జామ్స్ రాయనవ్వలేదండి. వారాలు పెట్టుకోవటాన్ని ఎగ్జామ్ మళ్ళీ సీట్ వచ్చిందండి. కాలేజీ ఉచితంగానే 30,000 కట్టలేకుండా సీట్ వచ్చిందండి. అలాగే మా పెద్ద అబ్బాయి కోసం 55,000 రూపాయలు ఉద్యోగం కట్టేయండి. అది రాలేదండి. ఉద్యోగం కూడా రాలేదండి. ఇంకనే వారాలు పెట్టుకున్నానండి. మీ అన్ని ప్రార్థనలో బిడ్డల కోసం ప్రార్థన చేయమని ప్రతిలోని వేడుకుంటున్నానండి. చిన్న సాక్షి దేవుడు దీవించిన వ్యాపారం. అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్య గ్రంథంలో రాకడను గురించి గొప్ప విషయాలను తెలియచేయబడుతున్నాయి. జనకులు దేవదాసాయి గారు క్రమములో రాసిచ్చారు బైబిల్ మిషన్ వారికి. అట్టి క్రమములో చివరి క్రమమైన రాకడ ప్రార్థనలు. రాకడ సంఘము, వధువు సంఘము, క్రైస్తవ సంఘం అనే గారు అనేకమైన కీర్తనలు రాశారు. అలాగనే ప్రత్యేకంగా రాకడను గురించి ఒక రాకడ ప్రార్థనల పుస్తకమే రాసి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రాకడ ప్రార్థనలు చాలా ప్రత్యేకమైనవి. అయ్యగారు ఈ రాకడ ప్రార్థన బట్టి మనము రాకడకు సిద్ధపడాలని, మీరు దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలని ప్రతిదినము ఈ ప్రార్థన చేయటానికి జనకులు దేవదాసాయి గారు ఇట్టి ప్రార్థన రాసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వాక్య గ్రంథమునందు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. జనకులు దేవదాసాయి గారు, తండ్రి 10 ఆజ్ఞలను బట్టి నీ 2వ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచే భాగ్యాన్ని మాకు దయచేయం. 10 ఆజ్ఞలను బట్టి సరి చేసుకుని నీ రాకడకు మేము సిద్ధంగా ఉండేటట్టు చేయమని ప్రార్థన మనకు తెలియచేయుచున్నాను. అవును, ఈ రోజున చాలా మంది రాకడకు సిద్ధపడటానికి ఏ విధంగా సిద్ధపడాలి, ఏ రీతిలో సిద్ధపడాలి అని చాలా మంది ఉద్దేశించుచున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు రాకడకు ఎలా సిద్ధపడాలి? మన యొక్క తండ్రి గారు దేవదాసాయి గారు, తండ్రి నీ 2వ రాకడకు 10 ఆజ్ఞలు బట్టి నేను సిద్ధపడటకు నీ బలమును నీ శక్తిని మాకు దయచేయమని తెలియజేస్తాను. అది కాక ఇంకను నీ జ్ఞానాన్ని, నీ మనస్సాక్షిని మాకు దయచేయమని తెలియజేస్తాను. అవును అమ్మా, ఈ రోజున నీ దేవుని యొక్క రాకడకు సిద్ధపడటంలో ఉన్న గొప్ప భాగ్యము కంటే మరొకటి లేదు అని నేను మీకు తెలియచేస్తున్నా. వాక్య గ్రంథమునందు మనం గమనించినట్లయితే ఈ యొక్క 2వ రాకడకు మనం ఎలా సిద్ధపడాలి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ గ్రంథము మనం చదువుచుండగా మనం ఎలాగుండాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ పరిస్థితిలో ఎలా నడుచుకోవాలి, ఏది యథార్థత, ఏది న్యాయం. కొన్నిసార్లు మా న్యాయము అనేకులకు అన్యాయముగా ఉంటుంది, అక్రమంగా ఉంటుంది, వారికి వేదన కలిగించేదిగా ఉంటుంది. ఈ పరిశుద్ధ వాక్యము చదువుటానికి
చదివేటప్పుడు దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఊహలతో, మన ఆలోచనలతో, మన తలంపులతో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు రాకడకు సిద్ధపరుస్తాడు. నువ్వు రాకడకు సిద్ధపడాలంటే ఈ వాక్యము చదవటం ద్వారా ఇలా చేయటం మంచిది కాదని దేవుని యొక్క మాటలు వినపడతాయి. దేవునికి స్తోత్రం. అందుచేత ఒకవేళ ఈ వాక్యము చదివి నీవు ప్రభువా ఈ వాక్య ప్రకారంగా నీ రాకడకు నన్ను సిద్ధపరిచే జ్ఞానాన్ని దయచే, సామర్థ్యాన్ని దయచే అని మనం ప్రార్థించుటలో గొప్ప ఉన్నతమైన స్థితి ఉన్నదని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క రెండవ రాకడ విషయాలు నీకు తెలిసిన వారికి తెలియచేయటం. గమనించవలసిన విషయం ఏమిటంటే నీ కుటుంబ సభ్యులు ఇంకా ఎంతమంది అయితే దేవుళ్ళలోనికి రాలేదో, ఎంతమంది అయితే రక్షించబడలేదో, ఎంతమంది అయితే దేవుల్లో ఇంకా ముందుకు సాగటం లేదో వాళ్ళకి దేవుని యొక్క రాకడ విషయాలు తెలియచేది. ప్రపంచానికి ఒక చివరి రోజు అనేది ఉంది. ప్రతి పుస్తకానికి చివరి పేజ్ అనేది ఎలా ఉంటుందో ప్రపంచానికి కూడా ఒక చివరి రోజు అనేది ఉంది. ఈ భూమి ఆకాశము మిగటమైన వెంటముతో గతించిపోనని నువ్వు అనేకులకు తెలియచేయాలి. నీ బంధువులకు, మిత్రులకు, నీ స్నేహితులకు, నీ వీధి వారికి. అమ్మా, ఈ రోజున నీవు ఇతరులకు దేవుని యొక్క ప్రకటన, ఆ యొక్క రెండవ రాకడ ప్రకటన తెలియచేసినప్పుడు దేవుడు ఇంకా నిన్ను బలపరుస్తాడు. నీ లోటుపాట్లు దేవుడు నీకు చూపిస్తాడు. నీలో ఉన్న వెలితి కొలతలు దేవుడు చూపిస్తాడు. నా కుమార్తె, ఇది నీవు చెప్తున్నావు, ఈ విషయాల్లో నీవు ఇంకా వెనకబడున్నావు. అమ్మా, ఈ రోజున మనము ఇతరులకు దేవుని రాకడ గురించి చెప్పేటప్పుడు దేవుడు ఇంకా మనల్ని సిద్ధపరుస్తాడు. ఇంకా మనల్ని దేవుడు ఆయన రాకడ కోసము దేవుడు ఆయత్తపరుచుతాడు. దేవునికి స్తోత్రం. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రోజున ఇతరులకు నువ్వు చెప్పు దేవుని విషయాలు, రాకడ విషయాలు, రాకడ బోధ ఇతరులకు చెప్పినప్పుడు నీవు దేవుని యొక్క రాకడకు ఇంకా నువ్వు సిద్ధపరచబడుతున్నావు. నీ లోపాలు అన్నీ కూడా పరిహరించబడుతున్నాయి. దేవుని యొక్క శక్తి చేత మనము ముందుకు నడవబడుతూ ఉన్నామని వాక్య గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేటి దినమందు నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనము ప్రార్థన చేయుట, దేవుని సన్నిధానములో కన్నీరు కార్చుట, పాపములు ఒప్పుకొనుట, పాపములు ఒప్పుకొని దేవుని యొక్క రాకడకు సిద్ధపడుట, ఒప్పుకున్న మనము దేవునికి స్తుతి చేయుట, దేవునికి సమర్పణ చేయుట, దేవునికి స్తుతి చెల్లించుట ద్వారా రాకడకు సిద్ధపడుతున్నాం. దేవునికి మన జీవితాలను సమర్పించుకోవటం ద్వారా దేవునికి సిద్ధపడుతున్నాం. ఎప్పుడైతే పాపపు ఒప్పుదల, సమర్పణ, స్తుతి ఈ మూడు ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంకా సిద్ధం చేయటానికి ఉపయోగపడుతున్నాడు. నీ ఆత్మను మలచటానికి, నీ జీవితంలో మార్పు తేటానికి, నిన్ను సరైన మార్గంలో గాడిలో పెట్టడానికి, ఆయన రెండవ రాకడకు నువ్వు సరిపడే వాడవని సాక్ష్యం ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడతాడు. నువ్వు కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర సమర్పణ చేసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని సమర్పణ చేసి దేవునికి స్తుతించాలి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుతించగలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలుగుతున్నామని వాక్య గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. అయ్యగారు, ఎప్పుడో నేను పాపములు ఒప్పుకున్నానండి అంటే కాదు, ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థనలు చేసి ఒప్పుకోవాలి, ప్రార్థన చేసి క్షమాపణ పొందుకోవాలి. ప్రతిరోజు నిన్ను నీవు సమర్పణ చేసుకోవాలి. ఎందుకంటే మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి, ఊహలో పాపి. అందుచేత ప్రతి నిత్యము కూడా నీవు దేవుని రక్తము చేత సిద్ధపడాలి, శుద్ధి చేయబడాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఐదవదిగా మనం గమనించినట్లయితే వాక్య గ్రంథమునందు అనేకమైన విషయాలు చెప్పబడుతున్నాయి. మనము రక్షణకర్త చేత రక్షించబడాలి, ఆయన రెండవ రాకడికి వెళ్ళాలి అంటే
ఆయన మనల్ని రక్షించటానికి త్వరపడుతున్నారు. మనము రక్షించబడాలి అంటే లోకం నుండి తప్పించటానికి, నరకం నుండి తప్పించటానికి దేవుడు ప్రయాసపడుతున్నారు. ఆ రక్షణకు మనము యోగ్యులము, పాత్రలము కావాలి. ఈ రోజున మనం గమనించినట్లయితే, వాక్య గ్రంథాన్ని బట్టి మనం చూసినట్లయితే, ఆయన రక్షణ పొందుకోవాలి. యేసే నా దేవుడు, నేను ఆయన బిడ్డను, నేను ఆ పరలోక రాజ్యానికి చేరటానికి నిర్ణయించబడిన వాడును, ప్రత్యేకించబడిన వాడును అని నీవు వాటిని, ఆ రక్షణ నీవు పొందుకోవాలి. నీ హృదయానికి నీవు తీసుకోవాలి. నీవు ఆయన రక్షణ నీవు పొందుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఆ రక్షణ నిలుపుకునే స్థితి నీవు కలిగి ఉండాలి. తీసేసుకున్నానండి గారు, ఓ రోజున మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, కన్నీరు కార్చాను, ప్రార్థన చేశాను, బాప్తీసం పొందాను, తెల్ల బట్టలు వేసుకున్నాను అని అంటే సరిపోదు. ఏం చేయాలి అంటే, రక్షణ నిలుపుకునే ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండాలి. ఈ రోజు రక్షణ పొందేయటము కాదు, దాన్ని నిలుపుకుంటంలో ప్రత్యేకత ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. నిలుపుకొనిన వారు ఏం చేయాలి అంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. నువ్వు నిలుపుకున్నావు, నిలబెట్టుకున్నావు, దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి, ముందుకు నడిపించాలి, వాటిలో ముందుకు సాగిపోవాలి. ఎక్కడున్న అడుగులు అక్కడే ఉండిపోకూడదు. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, దేవుని నమ్ముకున్నావు, ఒక అధ్యాయం చదువుతున్నావు, వాక్యం పెంచాలా అక్కర్లేదా? ప్రార్థన జీవితం పెంచాలా అక్కర్లేదా? కన్నీటి ప్రార్థన పెంచాలా అక్కర్లేదా? దేవునికి స్తోత్రం. నీవు నిలబడిన నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అలా సాగినప్పుడు దేవుని యొక్క శక్తి నీలో ముందుకు నడిపించబడుతుంది. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, ఇది చాలా మంది చేస్తారు, రక్షించబడతారు, కానీ కొంతమంది నిలబడలేరు. కొంతమంది నిలబడి నిలిచి ఉంటారు, కానీ కొంతమంది ముందుకు నడవలేరు. అయితే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. మనందరం మానవులండి. మానవుడు ఎంత పాపం దేవునికి తెలుసు. మానవుడు ఏంటి పాపము కలిగిన వాడో దేవునికి తెలుసు. అందుచేత నువ్వు ప్రయత్నం చేస్తుంటే దేవుడు నీ ప్రయత్నాన్ని బలపరుస్తాడు. నువ్వు చెడు కార్యాలను విసర్జిస్తుంటే, వాటిని దూరం చేస్తుంటే నిన్ను బలపరుస్తాడు. నీ ఆధీనంలో పెడతాడు దేవుడు. నీ మనస్సును, నీ ఇంద్రియేంద్రియములను, నీ యొక్క ఆ యొక్క శరీరాన్ని నీ యొక్క ఆధీనంలో పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆరవదిగా మనం చూసినట్లయితే, వాక్య గ్రంథమునందు దేవుని యొక్క రెండవ రాకడకు సిద్ధపడటానికి ప్రత్యేకమైన రాకడ ప్రార్థన కూటాల్లో ఏకీవించాలి, రాకడ సభల్లో ఏకీవించాలి, రాకడ పండుగలలో మనం ఏకీవించాలి, రాకడ కూటములు మనం ఏర్పాటు చేసుకుని రాకడ బోధల్లో ఆలకించాలి. ఈ రోజున రాకడ విషయాలను తెలుసుకోవాలి. రాకడ గురించి క్షుణ్ణంగా ఆయన యొక్క ఉన్నతమైన స్థితిలో మనం నేర్చుకోవలసిన వారమైన. చాలా మంది రాకడ విషయాలు చాలా నేర్చుకుంటారు, కానీ కొంతమంది హృదయాలు బండబారిపోతాయి, కొంతమంది జీవితాలు మద్దుబారిపోతాయి. అమ్మా, ఈరోజు చాలా మంది ప్రయత్నం చేస్తారు, వారి జ్ఞానశక్తితో విశ్వాస ప్రయత్నాలు చేస్తారు, కానీ కొన్ని విషయాల్లో ముందుకు సాగలేకపోతారు. ఆయన రెండవ రాకడకు సిద్ధపడలేకపోతారు. ఆ సమయంలో దేవుని ఆత్మ సహాయం కావాలి. అమ్మా, ఈరోజు నేను ఓ మాట చెప్తున్నాను. కారు నేర్చుకునేటప్పుడు నేర్పించి ఆయన పక్కన ఉంటాడు. మనం తప్పుడుగా నడుచుచున్నప్పుడు ఆయన సరి చేస్తాడు. లేకపోతే ఒక పని నేర్చుకుంటున్నప్పుడు దాని కోచ్ అక్కడ ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు చేసావని చెప్పి నేను సరి చేస్తాను. నువ్వు ప్రయత్నించాలి. అందుచేత దేవుని అడగాలి, దేవా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయి. నా జ్ఞానశక్తి కాదు, నా జ్ఞానము తెలివి కాదు, నీ జ్ఞానశక్తి నాకు దయచేయి, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన రాకడ సభలలో, రాకడ ప్రార్థనలో, రాకడ కూటముల్లో ఏకీవించి వాటిని చేయటానికి, నడుచుకుంటానికి నీ ప్రయాసంతా పెట్టి, దేవుని ప్రయాస, దేవుని జ్ఞానాన్ని కూడా అడగమని, దేవుని జ్ఞానాన్ని కూడా ఇవ్వమని, దేవునిలో ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏడవదిగా మనం గమనించినట్లయితే, దేవుని రెండవ రాకడకు సిద్ధపడటానికి గుర్తులు సాధనాలుగా ఉన్నాయి. ఆయా గుర్తులు దేవుడు చూపించుచున్నాడు.
అనేకమైన గురుతులు దేవుడు బయలుపరచుచున్నాడు. గురుతులు ఉన్నాయి, అయితే అవి సమీపించుచున్నాయి. చాలా గురుతులు సమీపించబడినవి, ఇంకా సమీపించుచున్నాయి, సమీపించబడి ఉన్నవి. ఈరోజు గుర్తెరగాలి దేవుడు చూపించే గుర్తులు ఏమిటి. ఈ గుర్తులు అనేవి మనం ఎలా తెలుసుకోవాలి? వేయబడితే ఈ గుర్తులని మనం కాదు. పరిశుద్ధ గ్రంథం మొదటిది. దేవుడు దానియేలు కాలంలో చూపించిన పెద్ద ప్రతిమ. దేవుడు ఈ వృక్ష ఫలములు, ఈ చెట్టును చూస్తున్నారు కదా అని దేవుడు చెప్పిన ఉదాహరణ. ఆ జాములను గురించి దేవుడు తెలియచేస్తున్నారు కదా, ఆ ఉదాహరణ. ఇవన్నీ సంఘాలను గూర్చి ప్రకటన గ్రంథం తెలియచేస్తున్న ఆ యొక్క గుర్తులు, ఇవన్నీ కూడా ఉన్నతమైన గుర్తులు అయి ఉన్నవని వాక్య గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ గుర్తులను మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం. ఇంకా రెండోదిగా లోక చరిత్రలో ఉన్న గుర్తులు. అమ్మా, లోకంలో చాలా గుర్తులు ఉన్నాయి. యెరూషలేములోకి మళ్ళీ యూదులు వస్తారని, యుద్ధాలు జరుగుతాయని, కరువులు వస్తాయని, భయంకరమైన ఆర్థిక ఇది జరుగుతుందని, మానవులైన వారు ఎన్నో ఉద్యోగాలకు శ్రమ పడతారని, ప్రేమ కనబడదని, అలాగని ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే అనేకమైన గుర్తులు ఇంకనూ కనబడుతున్నాయి. సంఘములోని గుర్తులు. దేవుడు సంఘము పరిస్థితులు చూపిస్తున్నాడు. సంఘము, ఆదిమ సంఘం ఎలా ఉండేది, నేటి దినాలు సంఘము ఎలా ఉంటుంది, మానవులు విశ్వాసుల్లో ఆయన భక్తి ఉన్న కనుగొందున అని చెప్పబడుతూ ఉన్నది. ఇది కూడా ఒక గుర్తే. సంఘములో విశ్వాసులు సాతానుడు చెలగాటమాడుతున్నాడు. అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క భక్తికి కాకుండా అవిశ్వాసానికి, అవినీతికి, అపరిశుద్ధతకు చోటిస్తున్నారు సంఘంలో. ఇది కూడా ఒక గుర్తే. ఇక ముందులో సృష్టిలో వచ్చే గుర్తులు. సృష్టి క్రమం తప్పుతుంది, ఆకాశము నుండి చేపలు పడుతున్నాయంట. ఈ రోజున మనం గమనించినట్లయితే రకరకాల భూకంపాలు, సునామీలు, ఊహించినటువంటి ఆ యొక్క భయంకరమైన విపత్తులు, ఇవన్నీ కూడా సృష్టిలో కలిగే ఆ యొక్క గుర్తులు. దేవుని రాకడ సమీపించుచున్నది. సృష్టికర్త వచ్చుచున్నాడు. సృష్టి క్రమం తప్పుతుంది. దీనికి నిదర్శనముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక ముందుకు వచ్చినట్లయితే 8వది, దేవునికి స్తోత్ర. 8వదిగా మనం గమనించినట్లయితే గుర్తుల ద్వారా లేని ఎడల దర్శనముల ద్వారా. దర్శనాల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తారు. దర్శనాలు చాలా ప్రత్యేకమైనవి. దేవునికి సమర్పించబడి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సహవాసములో ముందుకు నడుచుతున్న వారికి దేవుడు గొప్ప దర్శనాలు ఇస్తారు. నరకానికి పిక్నిక్ అనే ఒక పుస్తకాన్ని నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. అందులో దేవుడు దర్శనములో వాళ్ళని తీసుకెళ్లారంట నరకానికి. నరకంలో ఎలా ఉంటుందో చూసొచ్చారు. అలాగనే మరొక ఆయన లెటర్ ఫ్రమ్ హెల్, ఇది నరకము నుంచి వచ్చిన ఒక లెటర్. తాను నరకానికి వెళ్ళిన తర్వాత తాను రాయించిన లెటర్ అని చెప్పి ఈ రోజున చాలా మంది దర్శనాలు చూస్తున్నారు. నరకం ఇలా ఉంటుందని. దేవునికి స్తోత్ర. ఈ రోజున గమనించినట్లయితే అమ్మా, నీవు దర్శనాల ద్వారా దేవుని యొక్క రాకడ గుర్తులను తెలుసుకుని, రాకడ విషయాలు తెలుసుకునవచ్చు. చాలా మందికి రకరకాల దర్శనాలు వస్తూ ఉంటాయి. వాటిని సొంత ఊహల ద్వారా దర్శనాలు చూస్తూ ఉంటారు. ప్రేరేపణల వల్ల దర్శనాలు చూస్తూ ఉంటారు. అలాగని భ్రమపరచు ఆత్మ వలన దర్శనాలు చూసి రాకడ వచ్చేస్తుంది, సంపలన సమయంలో వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని రాకడ అనేది ఎవరికి చెప్పబడదు. ఈ రోజున అది తెలియచేయబడదు. ఈ రోజు నీవే సిద్ధపడవలసిన వాడవైనా దేవుని ఆత్మ సహాయం ద్వారానే తప్ప మరి దేని ద్వారా కూడా మనం సిద్ధపడలేము. దర్శనాలు దేవుని ఆత్మ ద్వారానే తప్ప మరి వేటి వల్ల కూడా అవి రావని నేను వాక్య గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం.
అలాగనే మనం గమనించినట్లయితే వాక్య గ్రంథమునందు లోతు గ్రంథములో ఆది కాండములో మనం చూసినట్లయితే ఇక తొమ్మిదవదిగా మనం చూసినట్లయితే లోతు తాను ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి తప్పించబడటానికి తాను ఇంకా సిద్ధపడటం లేదు. అంటే సిద్ధంగానే ఉన్నాడు వెళ్ళిపోవటానికి, సమ్మతించాడు, దేవుడు చెప్పినట్టుగానే విడిచిపెట్టడానికి సమ్మతించాడు, కానీ కదలటం లేదు. ఈ రోజున చాలా మంది బాప్తిసం పొందేయాలండి అయ్యారు, ప్రతిరోజు వాక్యం చదవాలండి అయ్యారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలండి అయ్యారు అంటారు. అంతేగాని ప్రార్థన చేయరు, వాక్యం చదవటానికి ముందుకు రారు. అనుకున్న మందిరానికి రావాలని అనుకుంటారు, కానీ చాలా అడ్డులు వస్తూ ఉంటాయి. ఈ రోజున దూతలే పట్టుకుని ఆ లోతును తన 2 కుమార్తెలను భార్యను తీసుకుని బయటికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని బిడ్డగా దేవుడు కొన్ని సార్లు నీకు అన్ని మార్గాలు మూసివేసి నువ్వు దేవుని రాకడకు సిద్ధపడు, భక్తి జీవితంలో జీవించు అన్ని దేవుడు నీకు ఆయన మార్గాన్ని పెడితే కొంతమంది సతుకులు పడతారండి, ముందుకెళ్ళరు, దేవుని చిత్తాన్ని గౌరవించరు. ఈ శ్రమ దీని వల్ల వచ్చింది, ఇప్పుడు దేవుని వెంబడించాలి, ఈ సమయంలో దేవుడే నన్ను మందులిస్తున్నాడు, దేవుడే నన్ను సరి చేస్తున్నాడు, దేవుడే నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు, ఈ శోధన వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది, దేవుడే నన్ను ఆయన యొక్క రక్షణలోనికి నడిపించడానికి, ఆయన మార్గంలోనే నడిపించడానికి వచ్చిందని వారు తెలుసుకోరు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తున్నా నువ్వు నడవలేని పరిస్థితి. మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అని లోతుతో ఆ దూత చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళే సరే, ఇదిగో ఈ దగ్గర ఉన్న ఈ పర్వతాల దగ్గరికైనా వెళ్ళండి, అప్పటి వరకైనా దేవుని ఉగ్రత రాకుండా మేము చూసుకుంటాం. ఈ రోజున నువ్వు ప్రయత్నించాలి, ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఎంత శ్రమ పడిపోయినా ఆ రాత్రికి నువ్వు మోకాల మీద దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, ప్రార్థన చేసి 2వ రాకడకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 10వదిగా మనం చూసినట్లయితే 10వదిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ప్రధానమైంది ఆత్మల రక్షణ కోసం వచ్చారు, ఆత్మను రక్షించడానికి వచ్చారు, ఆత్మను నరకం నుండి తప్పించడానికి వచ్చారు. నువ్వు నరకానికి పోకుండా, నిత్య పాశంలోనికి పోకుండా నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు. సిలువేయబడి మరణించి ఆయన పునరుత్థానాన్ని లేచి నీ ఆత్మను దేవుడు, ఈ మానవాళ్ళందరి ఆత్మలను దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వసారి రాబోతున్నాడు. నీ శరీరాన్ని అప్పుడు రక్షించాడు, ఇప్పుడు నీ శరీరం నుంచి కూడా నిన్ను రక్షిస్తున్నాడు. అనగా గమనించండి, మానవుడి శరీరంతో ఉంటే కొంతకాలం చనిపోతాడు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. ఇక ఈ బాధలు, వ్యాధులు ఏమీ ఉండవు. దేవుడు నిన్ను ఆత్మ శరీరమును దాల్చి మహిమ శరీరాన్ని ఇచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అప్పటిక నీ శరీరానికి కానీ నీ ప్రాణానికి కానీ ఏ హాని ఉండదు. అక్కడ అంతా సంతోషమే, ఆనందమే, సుఖమే, ఎంతో ఉల్లాసమే. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది శరీరమును గూర్చి బాధపడుతున్నారు, ఆత్మను గూర్చి బాధ ఉండటం లేదు. ఈ రోజున నీవు ఆత్మ కోసం జీవించు. ఆనాడు దేవుడు వచ్చాడు, ఈనాడు కూడా రాబోతున్నాడు. ఆనాడు దేవుడు ఆత్మ కోసం వచ్చాడు, నేను ఆత్మలో రక్షించబడ్డానా లేదా? ఈ శరీరము నుండి దేవుడు నన్ను విముక్తిని ఇచ్చి పరలోక రాజ్యంలో చేర్చుకుంటానా లేదా అని ఈ రోజు నీవు గమనించాలి. నువ్వు పరలోక రాజ్యంలో నీకు ఈ శ్రమలు ఉన్నావు. కొద్ది కాలమే ఈ శ్రమలు, శరీర శ్రమలు కొద్ది కాలమే, ఈ శరీర శ్రమలు కొద్ది కాలమే. నీవు రక్షించబడి దేవుని బిడ్డగా మార్చబడి దేవుల్లో ముందుకు వెళ్ళి భాగ్యము నీవు పొందుకునవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ రోజునే నీ శరీర బాధల కంటే నీ ఆత్మ కోసం సిద్ధపడాలి. మొదటిసారి ఆత్మ కోసం వచ్చాడు, 2వసారి దేవుడు నీ కోసం వస్తున్నాడు, నీ శరీర బాధలు తీసివేయటానికి. ఇక వాటి నుంచి నీ విడుదల పొందుకుంటావు. నిత్యము జీవ వృక్ష ఫలములు, జీవ జలముల నీరును నువ్వు తీసుకుని కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు జీవిస్తావు.
అందుచేతనే దేవుని యందు ఆనందించి ఆయనలో ముందుకు సాగుతాం. ఆయన రెండవ రాకడ సిద్ధపడి ఎప్పుడే సిద్ధము ప్రభా, అప్పుడే సిద్ధము ప్రభా, ఆయన సంసతంగా దేవుని ముందుకు వెళ్ళి పాకుని దేవుడు మనల్లరకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, మహిమంతుడా, నీ రెండవ రాకడకు సిద్ధపడ్డవి నువ్వు మాకు తెలియచేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. మా హృదయంలో మేము వాటిని భద్రం చేసుకుని నీ శక్తితో, నీ బలముతో నింపబడి దేవా, నీ ఆత్మ సహాయము లేనిది మేమేమీ కూడా చేయలేదు. మాకు నీ ఆత్మ సహాయము కావలసింది. అట్టి నీ ఆత్మ సహాయం ఇచ్చి బలపరిచి నడిపించమని, నీ మహిమ కార్యాలు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఈలి మరియమ్మ గారు, దుర్గాపురం, వీరికి 3 నెలల నుండి నరాల వీక్నెస్, చాలా బాధపడుతూ ఉండేవారు. పనిచేసుకునేవారు కాదు. హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటే కేవలాతమని చెప్పారు. అలాగే భయంకరమైన నడుము నొప్పి కూడా వచ్చేసేది. ఆ సమయం నందు చాలా బాధపడుతూ ఉండేవారు. బుధవారం శాలకు వారాలు పెట్టుకున్నారు. మెట్ల ప్రార్థనలో అమ్మాయి 7వ మెట్టులో అందరూ కూడా మోకరించండి అని అందరి దగ్గరికి దైవ సేవకులైన వారు పంపించేవారు. ప్రభా, అందరూ మోకరిస్తున్నారు, కానీ నా కీలవాత వల్ల, నరాల బలహీనత వల్ల నేను మోకరించలేకపోతున్నాను. నువ్వు నన్ను ముట్టి స్వస్థపరచు అని వీరు ప్రార్థన చేసుకుని 1 వారము మోకరించారు. దేవుడు అప్పుడే వీరి యొక్క కాళ్ళను, నడుమును, కీళ్లను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. చదవకూడదు దానికి గట్టిగా వారి సాక్ష్యం తెలియజేస్తారు. నేను ఎప్పుడు కూడా మైగ్రేషన్ మాట్లాడలేదు. మరి ఇది ఫస్ట్ మైగ్రేషన్ మాట్లాడటం. మరి నాకు 3 నెలల నుంచి కాళ్ళు, ఏళ్ళు అన్నీ పట్టేస్తున్నాయి. ఏ ఇంజక్షన్ చేసుకుంటారు తాత్కాలికంగా 2 రోజులు బాగుంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుందండి. మామూలు అయిపోతుంటే నేను పిప్పలు కూడా వేసానండి. పిప్పలు వేస్తే అక్కడ కీలు వాటర్ ఉన్నానండి. నేను ఇక్కడ 7 వారాలు పెట్టుకుని 7 వారాలు వస్తున్నానండి. వస్తుంటే ఇది 3వ వారం. నైనా అందరూ మోకరించి ప్రార్థన చేయమని అంటున్నారు. నేను మోకరించలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఎక్కువ చోపు నిలబడలేకపోతున్నాను. మీ శిస్తులైతే నైనా నాకు మోకరించే శక్తి నాకు దయచేయండి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నైనా నన్ను మోకరించే శక్తి దేవుడు ఇచ్చాడు. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను.